నమస్తే బాబు, ఏం పేరు? ప్రసాదరావు అండి. ప్రసాదరావు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు గారి పరిపాలన ఎట్లా ఉంది మీకు? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏమేం చేస్తున్నారండి? పెన్షన్లు ఇస్తున్నారు, రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు. బాగానే ఉంది. ఏం పెన్షన్ వస్తుంది మీకు? నాకేం లేదు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మామూలుగా వృద్ధులకి ఇస్తున్నారు, 1వ తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. గత ప్రభుత్వం అట్లా ఇచ్చారు మరి? అట్లా ఇచ్చారంటే ఇచ్చారు, కానీ అది కొంచెం తిప్పుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకే వస్తుంది. ఇంకా రోడ్లు గత ప్రభుత్వం ఎట్లా ఉండే? ఇప్పుడు రోడ్లు బాగానే వేశారు. అది వరకు గుంటలు ఉండేవి. మంగళగిరి వడ్లపూడి మంగళగిరి నుంచే రోడ్డు గుంటలుగా ఉండేవి. ఇప్పుడు బాగానే ఉంది. అభివృద్ధి చెందుతుంది అంటున్నారా మీరు? చెందుతున్నా, ఆశిస్తున్నా. చెందుతుంది. అభివృద్ధి పరంగా గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువ జరిగిందా, ఈ ప్రభుత్వం ఎక్కువ జరిగిందా? ఇప్పుడే ఎక్కువ జరుగుతుంది. అది కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి. వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకు. అమరావతి గురించి మాట్లాడారు కదా. అమరావతి మునిగిపోయే ప్రాంతంలో పెట్టారు, అది చిన్న తుప్పరు పడినా కూడా మునిగిపోయింది అంటున్నారు జగన్ గారు. ఏం మునిగిపోదండి. మునిగిపోదా? చూసారండి? మేము వెళ్ళాము, బాగానే ఉంది. అక్కడ కడుతున్నారు. అన్ని గ్రాఫిక్స్ ఉన్నారు కదా? లేదు, గ్రాఫిక్స్ లేదు. అందుకే దూకమన్నాడుగా పైకి ఎక్కి. ఎవరు? ఇప్పుడు జగన్ వైసీపీ వాళ్ళు దూకమన్నారు కదా, దూకలేదు వాళ్ళు. దూకి చూస్తే గ్రాఫిక్సా కాదా తెలిసేది. అది మరి జగన్ గారు మాట్లాడితే మావిగాని అన్నారు కదా, మచిలీపట్నం విజయవాడ, దాని మీద మీరేమంటారు? అది ఎట్లాగా అసలు లాంగ్ అయిపోద్ది కదా. ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి అవి. ఇంకా విజయవాడ, గుంటూరు ఇప్పుడు అమరావతిలోనే కలిసిపోయినాయి. మచిలీపట్నం అంటే అది పోర్ట్ వస్తుంది, అది కూడా డెవలప్ అయిపోద్ది. మనకి ఒక రాజధాని అంటూ ఉండాలి కదా, అది డెవలప్ చేస్తున్నారు. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది మంగళగిరిలో? లోకేష్ గారిని బాగానే ఉంది, నో డౌట్. లోకేష్ గారు మొన్న ఈ మధ్యనే పట్టాలు ఇచ్చారు, రోడ్లు రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేశారు బాగానే. చేస్తున్నారు. గోల్డ్ హబ్ కూడా కట్టుపోతున్నాడు అని బాగానే ఉంది. లోకేష్ గారు రాకముందే మంగళగిరి నియోజకవర్గం ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది బాబాయ్? ఇప్పుడు మీరు చూస్తే మీకే తెలుస్తుందండి మంగళగిరి వెళ్ళేది. అప్పటికి మార్పు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఏం చేశారు, ఏది ఇప్పుడే బాగుంది. అది